గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూస్తే అన్ని పత్రికల్లో కూడా తమిళనాడు పొలిటికల్ టెన్షన్ సంబంధించినటువంటి వార్తలు అన్నీ ఉన్నాయి. అక్కడ ఈరోజు ఇంకా తమిళనాడులో ఉన్నటువంటి ఆ పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్ స్టేజ్కి చేరిందని చెప్పొచ్చు. ఈరోజు శశికళకు సంబంధించి ఆమె పై ఉన్నటువంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీలక తీర్పు ఈరోజు రాబోతుంది. సో అందరి చూపు ఇప్పుడు ఆ తీర్పు ఏం రాబోతుంది అనేది ఉంది. ఒక తీర్పు ఎట్లా వస్తే ఇలా ఏం జరగబోతుంది, ఆమె నిర్దోషం తేలితే ఏం జరుగుతుంది, ఆమె దోషం తేలితే ఏం జరుగుతుంది అనే దాని మీదనే మొత్తం చర్చ జరుగుతుంది. దానికి సంబంధించిన వార్తలు అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేశాయి. ఇక రెండవ వార్త చూసినట్టయితే తర్వాత నిన్న మన రాష్ట్రంలో హైదరాబాద్లో ఈ కృష్ణా జలాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి నిపుణుల కమిటీ, బజాజ్ కమిటీ ముందు మన రాష్ట్ర ప్రభుత్వం మన వాదన వినిపించింది. మనకు కృష్ణా జలాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయాలని చెప్పి, కేటాయింపులు పెంచాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. ఈరోజు అదే కమిటీ అటు అమరావతిలో ఏపీకి సంబంధించినటువంటి అధికారులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్తో ఆ ప్రభుత్వం వాదన వింటుంది. ఆ తర్వాత ఇద్దరు వాదన విన్నాక తమ అభిప్రాయం చెప్తామని చెప్పి నిన్న కమిటీ చైర్మన్ బజాజ్ చెప్పారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత మార్చిలో మన రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఉండబోతున్నాయి. 18 రోజుల పాటు ఈ శాసనసభ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. దానికి సంబంధించిన వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత నిన్న మంత్రి కేటీఆర్ సిరిసిల్ల తర్వాత అటు పటంచెర్లో వివిధ కార్యక్రమం పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఉంది. తర్వాత రాష్ట్రంలో ఎవరు అడగనటువంటి కార్యక్రమాలు కూడా సీఎం చేస్తుంటే కొంతమంది కావాలని రాష్ట్రంలో అలజడి రేపాలని చెప్పి, అశాంతిని రేపాలని చెప్పి, పోలీస్ కాల్పుల దాకా తీసుకుపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన చాలా ఘాటుగా మాట్లాడారు మంత్రి కేటీఆర్. దానికి సంబంధించిన వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇక ఒకటి ఉత్తరప్రదేశ్ సంబంధించి ఈ ఎంబీబీఎస్ ఏది మన కుంభకోణానికి సంబంధించి ఏది ఎంసెట్ లాగా అక్కడ ఉన్నటువంటి వ్యాపం కుంభకోణం అంటారు. అక్కడ వ్యాపం కుంభకోణానికి సంబంధించి 634 మంది ఎంబీబీఎస్ ప్రవేశాలను రద్దు చేసింది సుప్రీంకోర్టు. దానికి సంబంధించిన వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ముందు ఈ శశికళ కేసుకు సంబంధించి తీర్పు ఈరోజు కొన్ని గంటల్లోనే రాబోతుంది. 10, 10:30, 11 గంటల లోపల వస్తుంది. ఆ తీర్పు ఎటువైపు ఉంటే ఏం జరగబోతుంది, తీర్పు ఆమెకు పాజిటివ్ ఉంటే ఏం జరుగుతుంది, ఆమె నెగిటివ్ ఉంటే ఏం జరుగుతుంది. మొత్తానికి ఈ కేసులో ఉన్నటువంటి తీర్పు తమిళ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించబోతుంది దాన్ని మాట్లాడదాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు, కాంగ్రెస్ నుంచి కొనగల మహేష్ గారు, తర్వాత బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు మనతున్నారు. ముందు దేవిప్రసాద్ గారు, 10:30, 11 గంటల వరకు ఈ కేసు సుప్రీంకోర్టులో శశికళకు సంబంధించినటువంటి కేసు మీద తీర్పు వచ్చేస్తుంది. సో దాని రిజల్ట్, దాని పరిణామం తమిళ రాజకీయాల మీద ఎట్లుండే అవకాశం ఉంటుంది, మీకేమనిపిస్తుంది? డెఫినెట్గా తీర్పుకు సంబంధించినటువంటి ప్రభావం తమిళ రాజకీయాల మీద పడేటువంటి భావన ఉంది. ఎందుకంటే ఒకవేళ శశికళ డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసులో దోషిగా నిర్ధారిస్తే అక్కడ ఉండేటువంటి సమస్యలు, మళ్ళీ జైలు, రకరకాల సమస్యలు వచ్చేటువంటి. దీంతో పాటు శశికళ కాకుండా ఇంకెవరైనా ముఖ్యమంత్రి అయితే అన్నాడీఎంకేలో ఏకాభిప్రాయం వచ్చేటువంటి అవకాశం లేనట్టుగా కనబడతాం. నిన్న శశికళ గారు ఎమ్మెల్యే సమావేశంలో ఒకవేళ ఈ తీర్పు మనకు ప్రతికూలంగా వచ్చినట్టయితే పలానా వ్యక్తిని మీరు ముఖ్యమంత్రిగా ఎన్నుకుందామనేటువంటి మాట ఆమె చెప్పినప్పుడు స్పందన పూర్తిగా ఎమ్మెల్యేల నుండి ఎవరు కూడా స్పందన చేయలేదు. దాంతో అసలు ఆయన మీద ఏకాభిప్రాయం లేదనేటువంటి ఎమ్మెల్యేలు కూడా నిర్మోహమాటంగా చెప్పినటువంటి సందర్భాన్ని చూస్తాం. కాబట్టి తమిళనాడు రాజకీయాల్లో జయలలిత చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఈ తుఫాన్ లాంటి సన్నివేశంలో ఇలా గవర్నర్ గారు, ముఖ్యంగా విద్యాసాగర్ రావు గారు ఆచితూచి అడుగులేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ తీర్పు వలన వచ్చేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఎందుకంటే తమిళనాడులో ఉండేటువంటి రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం ఇలా బయట జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలతో బలగం ఉన్నటువంటి వాళ్ళని డెమోక్రటిక్గా ముఖ్యమంత్రి కాకుండా చేస్తున్నారనేటువంటి ఒక భావన కూడా బయట జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇలా పన్నీర్ సెల్వంకు ఎంత ఆదర్శవంతుడైనా, ఎంత నీతి నిజాయితుడైనా ఆయనకు ఉండేటువంటి ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ అని తేలిపోయింది. జస్ట్ 8 అండర్ 10 ఉంది. ఎంపీలు ఎవరో వస్తూ ఉన్నారు, క్షణక్షణం మారుతుందన్నారు. ఇన్ని రోజులుగా ఇన్ని గంటలైనా మారిన పరిస్థితులు ఏమైతే పెద్దగా కనబడడం లేదు. కాబట్టి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో లీగల్గా అవకాశాలు ఎక్కువ ఇప్పుడు శశికళకే మనకు కనబడుతున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి ఏదో ఒక తెర వేసి అక్కడ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేటువంటిది ఇలా అందరూ కోరుకుంటున్నటువంటి అంశం. ఒకవేళ తీర్పు వచ్చినా మళ్ళీ దాని మీద అప్పీల్కి పోయేటువంటి ఒక ఇదేమి మామూలు డిస్ప్రపోర్షనేట్ కేసు. గతంలో కింది కోర్టులు ఇచ్చినాయి, పై కోర్టుకు పోయినారు, రకరకాల సమస్యలు. ఈ డిస్ప్రపోర్షనేట్ కేసులల్లో ఏ వ్యక్తికి సుదీర్ఘకాలం శిక్షలు పడేటువంటి సందర్భాలు చాలా తక్కువ. కాబట్టి డెఫినెట్గా ఇందులో
ఏదో జరిగి ఏదో అయిపోతుంది అనేటువంటిది ఏం లేదు. అక్కడ ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇలా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఇది నాన్స్వేత చేయడం వల్ల ఇలా ఏదో కేంద్రం ఇన్వాల్వ్ అయిపోయింది, కేంద్రం హస్తం ఉంది, రకరకాల ప్రచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యానికి ఇలా ఫుల్ స్టాప్ పెట్టి అక్కడ ఎవరైతే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు శశికళ వైపు ఉన్నారో ఆమెను ముఖ్యమంత్రిగా చేయడం అనేటువంటిది అది తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఇలా స్టాలిన్ కూడా నిన్న ప్రకటన చేసింది కూడా అది అటార్నీ జనరల్ కూడా 7 రోజుల లోపల చేయాలని కూడా నిన్న అటార్నీ జనరల్ కూడా సజెషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే సమావేశపరిచి ఎవరికి ఒకవేళ దొంగ సంతకాలు ఉంటే ఎమ్మెల్యేలు లేకపోతే అసెంబ్లీలో బల నిరూపణ చేసుకునేటువంటి అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో గవర్నర్లు కూడా హాఫ్ ఆఫ్ ది హౌస్లో మెజారిటీ లేకున్నా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీలకు కూడా అనేక సందర్భాల్లో ఆహ్వానించినటువంటి సందర్భాన్ని కూడా వచ్చిన తర్వాత ఆయన నిలుపుకుంటేనేమో ఉంటుంది, లేకుంటే పోతుంది. కానీ ఇవాళ తమిళనాడులో ఎన్నికలకు ఎవరు కూడా సిద్ధంగా లేనటువంటి స్థితిని చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పడాలనేటువంటి ఒక భావంతో ఉన్నటువంటి సందర్భం అయితే సెల్వం మీద వీళ్ళు చేసే వ్యాఖ్యలు రకరకాలుగా విశ్వాస ప్రతిఘాత కూడా అనేటువంటి దురహంకార వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే విశ్వాసానికి మారు పేరని పన్నీర్ సెల్వం డిక్షనరీలో రాసుకున్నారు ఇంతకాలం. పన్నీర్ సెల్వం అంటే లాయల్టీకి పేరని ఒకేసారి డిక్షనరీలో పేరు మారి విశ్వాసఘాతకం అనేటువంటిది ఇవాళ రాజకీయాల్లో వస్తున్నటువంటి అరాచకాలకి ఇది ఒక పరాకాష్ఠగా కనబడతాం. రైట్. మహేష్ గారు మీరు ఎట్లా చూస్తారు? ఒకటి ఆల్రెడీ నేను అటార్నీ జనరల్ కూడా సలహా ఇచ్చారు, వారం రోజుల లోపల సభని ఏర్పాటు చేసి బల పరీక్షకు అవకాశం ఇవ్వండి అని. తర్వాత ఈ తీర్పు రాబోతుంది. అటు నిన్న స్టాలిన్ కూడా స్పందించాడు. దీనికి అటార్నీ జనరలే అవసరం లేదు సంగప్ప గారు. మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడైనా కూడా ఒక ముఖ్యమంత్రి స్థానం ఖాళీ అయినప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపించినటువంటి పార్టీ ఎమ్మెల్యేలందరూ ఒక చోట కూడి ఏకగ్రీవంగా ఒక నేతను ఎన్నుకున్న తర్వాత ఆ నేతతోని వీలైనంత తొందరగా గవర్నరు విందు వ్యవహారాలు వ్యక్తిగత వ్యవహారాలు పక్కన పెట్టి వీలైనంత తొందరగా వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయించాలని మెడకాయ మీద తలకాయ ఉన్న సామాన్యుడు ఎవడైనా కూడా చెప్పాల్సిన మాట. అది అడ్వకేట్ జనరల్ చెప్పిండ్రా, అటార్నీ జనరల్ చెప్పిండ్రా, మేధావులు చెప్పిండ్రా, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ చెప్పిండ్రా అనేది పక్క పెడతాం కొంతసేపు. మరి ఈ మాత్రం కామన్ సెన్స్ ఎందుకు అక్కడ ఉన్నటువంటి ఈ బాధ్యతలు నిర్వర్తించాల్సిన పెద్దలు ఎందుకు వ్యవహరిస్తలేరు అని అంటే వాళ్ళ మీద ఏవో పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నాయి, మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. బీజేపీ తమిళనాడు రాజకీయాల్ని కావాల్సుకుని అస్థిరపరిచింది అనేది మనకు తేటతెల్లమైన దేశం అంతా చూస్తూ ఉంది. గవర్నర్ గారిని ఎవరు ఆపుతున్నారు పగ్గాలేసి, గవర్నర్ ఆయన సహజ స్వభావానికి భిన్నంగా ఇప్పుడు ఈరోజు బీజేపీ చేతిలో పావుగా మారినటువంటి వ్యక్తి. మాకు కూడా కొంత కన్సర్న్ ఉంది. ఎందుకంటే తెలంగాణ వాడిగా గవర్నర్ తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించి రేపు పొద్దున చరిత్ర చదివితే భవిష్యత్ తరాలు గవర్నర్లు ఎప్పుడు కేంద్రాలకు అనుకూలంగా పనిచేసారంటే ఆ లిస్టులో రామ్లాల్ ఇట్లాంటి వాళ్ళ పేర్ల తర్వాత విద్యాసాగర్ రావు గారి పేరు కూడా ఇలా జైన్ అయినటువంటి పరిస్థితి. అంటే ఆ లిస్టులో 3-4 ఉన్నారు. వాళ్ళ ప్రకారమే అంటే యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ నడుచుకోకుండా కావాల్సుకొని డెలిబరేట్లీ ఆయనకున్న విచక్షణ అధికారం పేరుతోని ఆ సాకుతోని డెలిబరేట్గా అక్కడ ఉన్నటువంటి రాజకీయాలను అస్థిరపరిచిండు అనే దాంట్లో ఈరోజు ఆయన ఖచ్చితంగా ఆ మచ్చను మోయాల్సినటువంటి పరిస్థితి. ఇక మిగిలిన విషయం అయితే కావాల్సుకొని బీజేపీ అస్థిరపరిచింది, కావాల్సుకొని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అక్కడ రాజ్యాంగ సంక్షోభాన్ని కూడా ఈ 10 రోజులు అనాథం చేసింది మొత్తం తమిళనాడు రాష్ట్రాన్ని. ఒక నాయకుని కొత్త అంశం ఏంటంటే మనం మామూలుగా అయితే ఇది బీజేపీ ఎత్తుగడ. ఈరోజు శశికళ తీర్పుకు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధం లేనటువంటి అంశం. ఈ రెండు వేరు అంశాలు. అది ఆమె వ్యక్తిగత వ్యవహారం, ఆదాయకు మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టులో తీర్పు రాబోతుంది. కానీ ఎల్పీ లీడర్గా ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి కావాల్సినటువంటి పరిస్థితులలో ఈ కేసును సాకుగా చూపి పన్నీర్ సెల్వంని ఇంకా బలోపేతం చేయడానికి బీజేపీ తనకు అసలు కనీసం వేళ్ళు కూడా లేవు. బీజేపీకి అక్కడ ఒక ప్రాతినిధ్యం కూడా లేదు, ఒక సీటు కూడా లేదు. అట్లాంటి బీజేపీ అదే తెర వెనుక రాజకీయాలు అంటున్నాను. నాటి జయలలిత మరణం నుంచి ఈ రోజు వరకు మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే అక్కడ అవసరం లేని వ్యక్తులు ఇన్ఛార్జ్గా బీజేపీలో అధికారికంగా ఇన్ఛార్జిగా లేనటువంటి వ్యక్తుల చేసిన పర్యటనలు, వాళ్ళు చేసినటువంటి సమావేశాలన్నీ మనం తీక్షణంగా చూస్తే మనకు అది అర్థమవుతుంది. బీజేపీ తెర వెనుక రాజకీయాలు ఆడి పన్నీర్ సెల్వం అనేటువంటి ఒక వాళ్ళు చెప్పినట్టుగా వినే డూడు బసమన్నను ముఖ్యమంత్రిని చేయాలని 8 రోజులుగా ప్రయత్నం చేస్తే ఈరోజు 8 మంది కూడా ఎమ్మెల్యేలను సాధించుకోలేకపోయినాడు ఆయన. అట్లాంటిది 119 మంది ఎమ్మెల్యేలు మ్యాజిక్ ఫిగర్ అక్కడ ముఖ్యమంత్రి కావడానికి 117 ఎమ్మెల్యేలు కావాలా. 119 మంది శశికళతోని స్వచ్ఛందంగా ఉన్నారని పోలీసులకు వాంగ్మూలం ఇస్తే పోలీసులు హైకోర్టు తమిళనాడు హైకోర్టుకు చెప్పినటువంటి మద్రాసు హైకోర్టుకు చెప్పినటువంటి పరిస్థితి. ఇంత డెలిబరేట్గా బీజేపీ చేసిందని కనబడతలేదా? పన్నీర్ సెల్వం అసలు ఈ భావం ఉందా, ఈ బలం ఉందా, ఈ రకమైనటువంటి చొరవ పన్నీర్ సెల్వం ఎప్పుడన్నా చూపించిందా? మీరు ఆగండి. రైట్ శ్రీధర్ రెడ్డి గారు.
మీరే వేలు పెట్టినారు, మీరే చేసిన అశాంతి తీసుకొచ్చినారని ఒకటి. రెండోది, నిజంగా ఈ తీర్పు పరిణామాలు ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంటుంది తమిళనాడు పాలిటిక్స్ పైన? ఒకటి ఖచ్చితంగా ఆమెకి చాలా స్పష్టంగా రాశారు పేపర్లలో కూడా, కన్విక్ట్ అయితే ముఖ్యమంత్రి పదవి చేపట్టేటువంటి అవకాశం లేదు. ఒకవేళ జడ్జిలలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే, ఒకళ్ళు ఒకలాగా ఉంటేనేమో మళ్ళీ వాటిని మూడో న్యాయమూర్తి పరిశీలనకో లేకపోతే మళ్ళీ కర్ణాటక హైకోర్టుకో మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా దాన్ని ట్రయల్ చేయండి అని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఏ రకంగా చూసినా శశికళ గారు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టే అవకాశం అయితే ఇప్పటికిప్పుడు కనబడట్లేదు. ఒకవేళ కర్ణాటక హైకోర్టుకు పోయినా కానీ నైతిక విలువలను వదిలేసి లేదు నేను ముఖ్యమంత్రి పదవికి వెళ్తానని చెప్తే వెళ్ళచ్చు. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ దాన్ని తెర వెనుక రాజకీయాలు నడిపిస్తోంది, లేకపోతే రోజుల తరబడి దాన్ని వెయిట్ చేయిస్తూ ఉంది, సాగదీస్తూ ఉంది. ఇవన్నీ అర్ధరహితమైనటువంటి మాటలు, అవసరం లేనటువంటి మాటలు. ఎందుకంటే విద్యాసాగర్ రావు గారు గవర్నర్గా ఆడ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా అనేది ఒక అంశం. ఇవాళ కోర్టు కేసు వర్డిక్ట్ ఉంది. వారం నాడే ఆమెని ప్రభుత్వానికి ఏర్పాటు చేయమని పిలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించుంటే ఇవాళ కన్విక్ట్ అయితే మళ్ళీ ఆమె వెంబడే దిగిపోవాలి. అంటే ఇప్పటికీ ఇవాళ రాజ్యాంగ సంక్షోభం అనే మాట చాలామంది మాడుతూ ఉన్నారు. రాజ్యాంగ సంక్షోభం తమిళనాడులో లేదు. అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, క్యాబినెట్ ఫోర్స్లో ఉంది, వాళ్ళ పార్టీలో చీలిక ఉంది, అది వేరు. వాళ్ళ పార్టీలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి, అది వేరు. కానీ రాజ్యాంగ సంక్షోభం ఎక్కడా లేదు. రాజ్యాంగ సంక్షోభం ఉంటే ఏ వ్యవస్థ పనిచేయదు. నిన్న పోలీస్ వ్యవస్థ కూడా అదే ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆ రిసార్ట్కు పోయి వచ్చి వాళ్ళతో మాట్లాడొచ్చి హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. రాజ్యాంగ సంక్షోభం ఎక్కడ ఉందండి? శాంతి భద్రతలు అదుపు తప్పినాయా లేకపోతే ఏమన్నా? కాబట్టి ఇవన్నీ కూడా మనం పరుషంగా మారడానికి, భారతీయ జనతా పార్టీ నిందించడానికి కొన్ని పనికొస్తుండొచ్చు. ఐ డోంట్ గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. కాకపోతే ఏంటంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి మనం. అటార్నీ జనరల్ నివేదిక కోరటం అనేది గవర్నర్ గారు ఒక పద్ధతి, అది ప్రాసెస్. దానికి తలకాయలు మెడకాయలు అక్కర్లేదు. నేను ఏమంటున్నా అంటే ప్రతి వాళ్ళకి తెలుస్తుంది, కానీ అటార్నీ జనరల్ చెప్తే అదొక న్యాయబద్ధమైనటువంటి ప్రక్రియ. ఆయన చెప్పారు ఇవాళ రిసార్ట్లలో, పేపర్లలో, టీవీ ఛానల్ వాళ్ళకి లెక్క పెట్టించడంలో కాదు, మీకు హౌజ్లో బలం తేలిస్తేనే రాజ్యాంగ పరంగా బలం తెలిసినట్టు. కాబట్టి పద్ధతి, కార్యాచరణ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇమ్మెచ్యూర్డ్గా మాట్లాడరు. రాజ్యాంగ వ్యవస్థల్ని వీటిని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. గవర్నర్ గారు మీలాగా నాలాగా నోటుకొచ్చింది మాట్లాడలేడు. గవర్నర్ గారు ఒక సిస్టమ్ అయినటువంటి ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్ళి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. రాజ్యాంగం మీరిచ్చుకున్న నిర్వచనం కాదు ఎవరైనా కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ మరొకరు కానీ. రాజ్యాంగానికి నిర్వచనం అందరికీ తెలుసు. కాబట్టి వ్యవస్థలో అటార్నీ జనరల్ని సోలీ సోరాబ్జీ లాంటి మేధావి చెప్పాడు, న్యాయ కోవిదుడు చెప్పాడు. ఏమని? ఇప్పుడున్న పరిస్థితులలో గవర్నర్ పేరు మీద ఒక పూర్తిస్థాయి బాధ్యత ఉన్నది, సుస్థిర ప్రభుత్వం ఏర్పరచాలా. 164(4) అనేటువంటి ఒక అంశం, ఆ క్లాజ్లో మీరు ఎవరైనా కానీ చట్టసభలో సభ్యుడు కాని వాడు కూడా ముఖ్యమంత్రి కావచ్చు అనేదే కాదు, ఆ నిబంధన ఫెసిలిటేటర్ కాదు, ఆ నిబంధన మోరార్లెస్ ప్రివెంటివ్ క్లాజ్ అనేది చెప్పారు. అంటే ఎవరికి పడితే వాళ్ళు దాన్ని కాకుండా ఆపే అంశము గతంలోనే తమిళనాడు, ఐ ఫర్గాట్ ద నేమ్, తమిళనాడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి కేసులోనే ఈ అంశాన్ని తేల్చారని చెప్పేసి. కాబట్టి రకరకాల పద్ధతుల్లో వాళ్ళ నాయకులు అవుతూ ఉన్నారు, ఎల్పీ లీడర్లు అవుతూ ఉన్నారు, ముఖ్యమంత్రులు అవుతూ ఉన్నారు. మీకు ప్రజాస్వామ్యము రాజ్యాంగం ఎంత మేరకైతే వెసులుబాట్లు ఇచ్చిందో అంతే మేర కొన్ని నిబంధనలు ఇచ్చింది. కాబట్టి నిర్వచనాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం కాదు. కాబట్టి గవర్నర్ గారు ఈ విషయంలో చాలా పద్ధతిగా ఓ ప్రాసెస్ ప్రకారము సంయమనంతో ఎక్కడ కూడా రాజ్యాంగపరమైన సంక్షోభం రాకుండా అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తమిళనాడు అనాథ కాలేదు, లేకపోతే ఇంకోటి కాలేదు, అక్కడ అన్ని వ్యవస్థలు సక్రమంగా నడుస్తున్నాయి. ఒక పార్టీలో వచ్చినటువంటి యొక్క విషయాల్ని మనం భూతత్వంలో చూసి దాన్నే సమస్యగా చూపించే ప్రయత్నం చేసి దానికి భారతీయ జనతా పార్టీని బాధ్యత చేయడం అనేది పరిణితి లేనితనానికి పూర్తి స్థాయి నిదర్శనం. దాంట్లో కూడా రాజకీయ లబ్ధి చేసుకోవాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం. కానీ అర్థమైంది రాజకీయం అర్థం కావాలా. ఇప్పుడు బీజేపీ మనం ఇక్కడ డిబేట్లలో కూర్చొని మాట్లాడి అక్కడ ఏం జరుగుతలేదంటే దేశమంతా కళ్ళకు గద్దలు కట్టుకొని కూర్చోలే, కళ్ళకు బట్ట కట్టుకొని కూర్చోలే, అందరూ చూస్తున్నారు ఓపెన్గా ఏం జరుగుతుంది. ఏం జరుగుతుంది? 10 రోజుల ముందే ఎల్పీ లీడర్గా మీరు శశికళను ప్రమాణ స్వీకరించి వీళ్ళు చెప్పింది సుస్థిర ప్రభుత్వం, ప్రజల అభిప్రాయం మేరకు, ప్రజాభిప్రాయానికి గవర్నర్కి ఎక్కడ ఒక నిమిషం పైనుంచి కింద దాకా మాట్లాడుతున్న నేతలు అందరు సారాంశంతో అని చెప్తున్నారు. మీ మాట కాదు. అరే
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మంది మాట్లాడారండి. మోడీ గారు మరి అంటే చిదంబరం సుబ్రహ్మణ్య స్వామి గారు మాట్లాడారు. అవును, మరొక నాయకుడు మనకు వ్యతిరేకంగా దేనికి మాట్లాడాడు? చర్చలో ఉన్న అంశాలను మనం చర్చించాలి. తమిళ ప్రజల ఆస్పిరేషన్స్ వరకు శశికళ గురించి మాట్లాడి తద్వారా సరే ఇది సెల్వము ఆ బలాబలాలు అవన్నిటి గురించి చాలా బ్రాడ్ సెన్స్ లో మాట్లాడిండు ఆయన. అది వ్యక్తిగతంగా మాట్లాడింది, దానికి ఏమో ఎవరికి మద్దతుగా మాట్లాడినటువంటి పరిస్థితులు. ఆడ శశికళ ఏం మా చుట్టం కాదు, మా పార్టీకి అలయన్స్ కూడా కాదు. అయినా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించుకుని ఆ విలువల్ని భావితరాలకు అందించే దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈ స్టాండ్తో మాట్లాడుతుంది. నేను అనేది ఏంటంటే శశికళను 10 రోజుల కిందనే ఒకవేళ ముఖ్యమంత్రిని చేస్తే శశికళ ఈరోజు కోర్టు తీర్పు కనుక వ్యతిరేకంగా వస్తే ఖచ్చితంగా ఆమె కనెక్ట్ అయితే ఆమె చైర్ నుంచి దిగిపోయే ముందు ఆమెకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పార్టీలో వాళ్ళ మెజారిటీ ఎమ్మెల్యేలు ఆమె అందరు కలిసి తీసుకున్న నిర్ణయం మేరకు ఇంకొకరు ముఖ్యమంత్రి కావడానికి, ఆమె వర్గం నుంచి ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉంటుంది. కానీ బీజేపీకి శశికళ ముఖ్యమంత్రి కావడం కానీ శశికళ వర్గం నుంచి ఇంకెవరన్నా ముఖ్యమంత్రి కావడం కానీ ఇష్టం లేదు. ఇప్పుడనే తాత్సారం చేస్తే పన్నీర్ సెల్వన్ లైవ్ లో ఉంచి ఓవేళ ఈ రోజు తీర్పు కనుక ఆమె కన్విక్షన్ ఆమె దోషి అని తేలి ఆమె జైలు పోయే పరిస్థితి వస్తే పన్నీర్ సెల్వన్ ముందట పెట్టి ఆ ఎమ్మెల్యేలను కొనడానికి అవకాశం ఉంటుంది. హార్స్ ట్రేడింగ్ మొత్తం కూడా బీజేపీ స్వయంగా చేస్తుంది. ఉదాహరణ చెప్తున్నా సార్, ఒక్క మాట మన ఇరోమి షర్మిల చెప్తున్నా, ఇరోమి షర్మిలను మీ పరిణితి అసలు బీజేపీ నాయకులు పరిణితి గురించి మాట్లాడే స్టేజ్ లో లేరు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ లో, ఉత్తరాఖండ్ లో, ఈరోజు తమిళనాడులో మీరు చేసినటువంటి చేస్తున్న తర్వాత మీరు విలువల గురించి లిమిట్స్ గురించి మాట్లాడొద్దు. ఇరోమి షర్మిలకు 36 కోట్లు ఇస్తానని బీజేపీ ఆఫర్ చేసింది. ఇలా నవ తెలంగాణ పేపర్ లో ఉంది. ఇరోమి షర్మిల బయట పెట్టింది 36 కోట్లు ఇస్తాను ముఖ్యమంత్రిగా పోటీ చేస్తాను. ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తే 36 కోట్లు మీ మీద పోటీ చేస్తే మీరు వాస్తవాలు ఎందుకు బీజేపీకి డబ్బులు ఇచ్చి ఇరోమి షర్మిలకు 36 కోట్లు ఇస్తానని అక్కడ భారతీయ జనతా పార్టీకి 10-15 మంది సభ్యులు ఉండి ఇంకెవరో మద్దతు డిఎంకనో ఇంకనో మద్దతు ఇస్తారు. వీళ్ళు 20-30 వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి ఏం లేదు కదా. అరుణాచల్ ప్రదేశ్ స్థాయి అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ అరుణాచల్ ప్రదేశ్ లో పీపీఏగా తీసుకుపోయి తర్వాత బీజేపీ అరుణాచల్ ప్రదేశ్ లో నేను చెప్పేందంటే అక్కడ భారతీయ జనతా పార్టీ హార్స్ ట్రేడింగ్ ఇవన్నీ కూడా అర్ధరహితమైనటువంటి అనవసరమైనటువంటి ఆవేశము అనవసరమైన ఆలోచన ఉన్నటువంటి మాటలు, ఆలోచన లేని మాటలు. 36 కోట్లు చూపింది వాస్తవం. మణిపూర్ సీఎం ఆమె ఓపెన్ గా మాట్లాడింది. పేపర్ లో నేను కోట్ చేస్తాను. బీజేపీకి ఏం సీట్లు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి పీపీఏగా మార్చి తర్వాత బీజేపీ ప్రభుత్వంగా మార్చుకుంది. అదే కుట్ర తమిళనాడు అమలు చేయట్లేదన్న గ్యారంటీ. ఇది ఒకటి 2 పార్టీలకు సంబంధించినటువంటి చర్చ కానే కాదు. ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ అపహాస్యం జరుగుతుందనేటువంటి వాదన కనబడుతుంది. అంటే మొట్టమొదటిసారిగా హిస్టరీలోనే ఒక ముఖ్యమంత్రి ఇక్కడ ఎల్పీ ఎన్నిక మీద వివాదం ఉంది. ఇక్కడ ఎల్పీ ఎన్నికకు సంబంధించి ఏదైతే ఎన్నిక జరిగిందో ఎల్పీ ఎన్నిక దాని మీద కొంతమంది శాసనసభ్యులు కానీ ఆ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు గవర్నర్కి కంప్లైంట్ చేశారు. ఎల్పీ ఎన్నిక ప్రపోజ్ చేసిన ఆయన ఏం చేసిండే నాతో బలవంతంగా రాజీనామా చేయించారు, నన్ను బెదిరించారు. ఒక ముఖ్యమంత్రి బెదిరించేటువంటి స్థాయికి, ఒక ముఖ్యమంత్రిని బెదిరించే సంతకం తీసుకునే స్థాయికి ప్రజాస్వామ్య ప్రక్రియ ఎట్లా చేరింది అనేటువంటి విషయంలో ఇవాళ చర్చ జరగాలి. నిజంగా పన్నీర్ సెల్వం అనేటువంటి ఒక వ్యక్తి 3 సార్లు ముఖ్యమంత్రిగా అయినటువంటి వ్యక్తి, చాలా కాలంగా సుదీర్ఘకాలంగా ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేత, అనేక సందర్భాల్లో సంక్షోభాలను నివారించినటువంటి నేత, మన జల్లికట్టు సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా చాకచక్యంగా వివరించి కేంద్రంతో మాట్లాడి ఒక రకమైనటువంటి సెటిల్మెంట్ తెచ్చినటువంటి నాయకుడు. అటువంటి ఆయనే నేను భయకంపితులు అవుతున్నా అంటే ఈ రాష్ట్రం రేపు ఏమైపోతుంది అనేటువంటి భావనతో ఇవాళ జరుగుతున్నటువంటి వాటి మీద విచారణలో జరుగుతుంది తప్ప ఇది మొత్తంగా ఒక పార్టీ కంటగట్టేసి అన్ని డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ గవర్నర్ పాలన ఎట్లా ఉందో మనకు అన్ని తెలుసు. మొత్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆ ఆధీనంలోనే కేంద్ర ప్రభుత్వ సూచనలతోనే కేంద్ర కేబినెట్ ఇచ్చినటువంటి సూచనలతోనే గవర్నర్లు నివేదిక మీద నిర్ణయాలు తీసుకుంటారు. అది కొత్తగా ఇలా గవర్నర్ మొత్తంగా ఇండిపెండెంట్గా ఉండాలంటే ఈ దేశంలో ఉండే అవకాశమే లేదు.
ఉన్న వాటికి చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. డెఫినెట్గా ఇలా బీజేపీ మీద ఛార్జ్ పడతా ఉంది. దీన్ని వాళ్ళు ఇలా నివారించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా అటార్నీ జనరల్ ఏది ఇచ్చాడో 7 days లో చేయాల్సిందే. ఎవరంటే వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఈ పొలిటికల్ డిబేట్ ఎట్లున్నప్పటికీ ఒకటి ఆ తమిళనాడు ఇష్యూ పైన మన దగ్గర చూడండి, తెలుగు రాష్ట్రాలు రెండు కూడా, అటు ఆంధ్ర కావచ్చు లేకపోతే తెలంగాణ, చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకు ఉండొచ్చు? సోషల్ మీడియాలో అంతా మనది ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి అన్ని సోషల్ మీడియాలు, తెలుగు సోషల్ మీడియా మొత్తం తమిళనాడు ఇష్యూ నడుస్తుంది. వాళ్ళకి సంబంధించిన వార్తలే అది నాకు తెలిసి తమిళ ప్రజలు ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ మన దగ్గర ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది. ఎందుకంటారు? ఎందుకని అంటే ఒకటి జయలలిత ముందు, ఇప్పుడు జయలలిత అనేట ఆమె కేవలం తమిళనాడుకి కాదు, తెలంగాణ కానీ ఆంధ్ర ప్రాంత ఫస్ట్ సుపరిచితమైనటువంటి ఒక యాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆమెకి 2 రాష్ట్రాలతో సంబంధాలు, ఇప్పుడు ఉన్నటువంటి 2 రాష్ట్రాలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి సహజంగానే తమిళనాడులో వచ్చినటువంటి, నేను ఏమంటున్నా అంటే చరిత్రలోనే మొదటిసారి ఒక ముఖ్యమంత్రి నాకే అన్యాయం జరిగిందని, ఇప్పుడు ఉత్తరాఖండ్ కూడా ఇలాంటి పరిస్థితి ముఖ్యమంత్రులు ఎవరు మా బలవంతంగా ఆ పార్టీలో రాజీనామా నువ్వు మొత్తంగా కూడా పార్టీ మార్చేసి పోయినటువంటి సందర్భాలు చూసాం, ఆయనను మొత్తంగా మాయం చేసిన సందర్భాలు చూసాం. కానీ ఎప్పుడు కూడా నన్ను బలవంతంగా రాజీనామా చేయించారనేటువంటి వార్త ఇప్పటి వరకు మనం ఇటువంటి విషయం అంటే సహజంగానే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి నైబరింగ్ స్టేట్స్ మధ్యన ఈ రకమైన ఇదైతే ఉన్నది. అంటే గతంలో కూడా ఎన్టీఆర్ హయాంలో జరిగిన దానికి మిగతా రాష్ట్రాలు స్పందించిన అప్పటి పేపర్ కట్టింగ్స్ కొన్ని ఏదో ముఖ్యమంత్రులు మార్చేసిన సందర్భాలు వచ్చి పట్టించుకోలే. తమిళనాడులో తమిళుల తర్వాత మెజారిటీ జనాభా తెలుగు జనాభా, తెలుగు స్పీకింగే ఉంటారు. మోరోవర్ అక్కడ ఉన్నటువంటి స్టేట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతకుముందు మద్రాసులో భాగంగా ఉండే, సో అక్కడ మన ఇంట్రెస్ట్లు ఉన్నాయి, కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి చెన్నైలో. ఫిలిం ఇండస్ట్రీ మోస్ట్లీ కాన్సన్ట్రేట్ అయింది, ఫిలిం స్టార్స్ ఉన్నారు కాబట్టి అనివార్యంగా. అయితే ఈ రోజు తీర్పు, ఇవాళ తీర్పు రావచ్చు, లేదంటే బెంచ్ కి రెఫర్ చేయొచ్చు, లేదు మీరు అన్నట్టుగా తీర్పు వీగిపోవచ్చు కూడా. అంటే ఒకవేళ ఈ కింది కోర్టు ఇచ్చిన దీన్ని వాళ్ళు ఆమోదించవచ్చు కూడా హైయెస్ట్ తీర్పును. సో ఈ రకంగా ఏమైతుందో కాదో అన్న దానికి 10 రోజులు తాత్సారం చేసి విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంది ఏజీ గారు వారం రోజుల గడువు లోపల అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం కల్పించండి అని చెప్పడానికి 10 రోజులు పట్టిందంటే దీనికి రాజకీయం లేదని మనం రాజకీయం మాట్లాడండి, రోజు మాట్లాడుతున్నాం. కానీ మన ప్రజలకి మన వాళ్ళకి ఎందుకంత ఇంట్రెస్ట్ అనేది బేసిక్గా ఏ ప్రాంతాలతో ఎక్కువ సంబంధ బాంధవ్యాలు గతం నుంచి ఉంటే చారిత్రకంగా వాటి మీద ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మనకు తమిళనాడు శ్రీరామన్ నుంచి మొదలు పెడితే ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పక్కన లంక, ఆ మధ్యలో అనేకమైనటువంటి ఏమంటారు మన ఆధ్యాత్మిక ప్రాంతాలు, వాటికి మన వాళ్ళ రాకపోకలు, మీరు అన్నట్టు కొంత సినిమా ఇండస్ట్రీ, మీరు చూడండి తమిళనాడులో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేవాలయాలకు మన దగ్గర నుంచి షిర్డీ ఈజ్ వన్ ఆఫ్ లేటెస్ట్. అది మీరు అది షిర్డీని మనం పూర్తి స్థాయి చెప్పలేం. కానీ ఇక్కడ కంచీపురం కానీ లేకపోతే రామేశ్వరం కానీ మీరు ఆధ్యాత్మిక అనుబంధాలను అంత ఈజీగా మనం కొట్టిపారేయలేము. అండ్ మీరు చెప్పినట్టు చెన్నైలో మన వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు, వ్యాపార సంబంధాలు కూడా, లేకపోతే వాళ్ళ సాఫ్ట్వేర్ పేరుతోటి ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఎస్పెషల్లీ కోస్టల్ ఆంధ్ర, అటు చిత్తూరు, రాయలసీమలో మెజారిటీ కొంతమంది అప్పట్లో హైదరాబాద్ కంటే ఎక్కువ అక్కడ చెన్నైలో చదివిన వాళ్ళు ఉంటారు. అక్కడ లయోలా ఇన్స్టిట్యూషన్స్ మరొకటి అంటే చారిత్రక, ఆధ్యాత్మిక, విద్యా, వ్యాపార సంబంధాలు అక్కడ బాగున్నాయి న్యాచురల్లీ. అసలు వారు చెప్పినట్టు జయలలిత గారికి సినీ నేపథ్యం, మన సినిమా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. చాలా మంది వాళ్ళ అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో కూడా తెలుగు వారు ఉన్నారు. వాళ్ళు కరుణానిదే తెలుగు ఆయన అని చెప్పేసి అక్కడ వాళ్ళు సంబంధాలు బాగున్నాయి. ఇంకొకటి కూడా ఏంటంటే ప్రాంతీయ పార్టీలో ఒక లెజెండ్ పోయిన తర్వాత వచ్చేటువంటి ఒకటి దేవిప్రసాద్ గారు నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అలజడి రేపాలని, పోలీస్ కాల్పులు జరగాలని చెప్పి చూస్తున్నారు కొంతమంది అంటున్నారు. అంటే సరే సీఎం గారు ఏం చేస్తున్నారో చెప్తూ రాష్ట్రంలో ఒక డిస్టర్బెన్స్ చేయాలని కొంతమంది చూస్తున్నారని ఎందుకు వచ్చిన డౌట్, ఎందుకు అలాంటి అభిప్రాయం కలిగింది? అంటే ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క రకంగా రాసింది, జ్యోతిలో ఒక రకంగా రాసి, మిగతా పత్రికలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క వార్త వచ్చింది. మొత్తానికి నిన్న కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే ఈ 2.5 సంవత్సరాల్లో, అంటే ఈ 2.5 years పరిపాలనలో దాదాపుగా 1 year వరకు కొంత అడ్మినిస్ట్రేషన్గా అనేక సమస్యలు వచ్చినాయి. 1.5 yearsలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి, ఏదైతే నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగాల కల్పన జరగానో ఒక పద్ధతి ప్రకారం, ప్లానింగ్ ప్రకారం ముందుకు పోతా ఉన్నాము. ఇలా అనేక నియామకాలు, అది ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ, మిగతా ఎన్ని అయినా ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులకి మనకు కంపేర్ చేస్తే అవి తక్కువ ఉన్నటువంటి పోస్టులే.
కానీ వీటిని అన్నింటినీ కూడా అకామిడేట్ చేయడానికి ఒక రకమైనటువంటి ప్లానింగ్కో మేము పోతా ఉన్నాం. రెండవది కూడా కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఉద్యోగాల కల్పన కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో మొత్తంగా కూడా ఇది ప్రభుత్వం ఏమి చేయలేదు, ప్రభుత్వం అసలే నిరుద్యోగుల్ని పట్టించుకుంటలేదు అనేటువంటి అంశం మీద రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేయకండి. ఇది ఒక రాజకీయపరమైనటువంటి రెచ్చగొట్టేటువంటి చర్య చేయకండి. ఈ పద్ధతులు మేమేవైతే అవలంబిస్తున్నామో ఒక పద్ధతి ప్రకారం ఆ విషయంలో ఆలోచించండి తప్ప మీరు ఇటువంటి ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని బదనాం చేసి కొంతమందిని రెచ్చగొట్టి రకరకాల సమస్యలు చేయడానికి ముందుకు పోవద్దనేటువంటి విషయంలో నిన్న మాట్లాడినటువంటి మాటలు అంతే తప్ప ఇలా డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం మీకు తెలుసు ఈ 1.5 ఇయర్లో దాదాపుగా 25-26 వేల ఉద్యోగాల్ని నింపేటువంటి ప్రయత్నం చేసింది. ఇలా గురుకులాలకు సంబంధించి కూడా ఇచ్చింది. 1,07,000 ఉద్యోగాలు ఏదైతే శాసనసభలో ప్రకటించిందో ఈ 10 yearలో 1,07,000 ఉద్యోగాలు నింపుతామనేటువంటి కమిట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నది. మహేష్ గారు మీ అభిప్రాయం ఏంది ఈ కమిటీ మీద? కేటీఆర్ గారి వాక్యాలతో నేను చాలా స్పష్టంగా విభేదిస్తున్నా. ఎందుకంటే నాడు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాల కోసం, ఉద్యోగాల కోసం. మన ఉద్యోగాలు మనకు కావాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గవర్నర్ ప్రసంగం చెప్తే 1,07,000 ఉద్యోగాలని, ఇప్పటి వరకు పదవి విరమణ చేసిన ఈ 3 ఏళ్లలో కలిపితే 2,02,000 ఉద్యోగాలని కోనరామ్ గారు అధికారంగా ఇచ్చిన లెక్కల ప్రకారమే చెప్తా ఉన్నారు. సరే, ఆ 2,02,000 కాకపోయినా కనీసం 1,07,000లో మనం ఒక 10% అన్న రీచ్ అయినామంటే మనకు ఆ పరిస్థితి కనిపిస్తలేదు. మొత్తంగా 16,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. మొన్న గురుకులాల పేరుతో ఒక 7,000 ఉద్యోగాలు, అది కూడా టీచర్ ఎమ్మెల్సీలో ప్రభావితం చేసేటువంటి అంశం కాబట్టి దాన్ని ముందుగా తీసుకున్నారు. అందులో కూడా తప్పులు తడపగా జాతీయ ఉపాధ్యాయ మండలి విద్యా మండలి ఇచ్చేదానికి వ్యతిరేకంగా ఇక్కడ నోటిఫికేషన్ వచ్చింది. దాన్ని సవరించుకొని మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానిలో అనేక మంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. చాలా మందిని ఎగ్జామ్ చేశారు. అన్ని కలిపి 23,000 కావట్లేదు నోటిఫికేషన్స్. అందులో భర్తీ అయినాయి ఎంత అంటే మనం చూసినాం. టెట్ పెట్టి పక్కకు పెట్టారు. డిఎస్సీ ఎప్పుడు పెడతారో తెలియదు. ఆ డిఎస్సీ అయినాక సెలక్షన్ ఎప్పుడో తెలియదు. ఈ రకంగా నిరుద్యోగుల పరిస్థితి రాష్ట్రంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి అనేక ఉద్యమాలు చేస్తూ ఉంది. ప్రధానంగా నిన్నటి దీన్ని రాజకీయంగా పని లేని అంటే కోదండరామ్ గారిని ఉద్దేశించి చాలా స్పష్టంగా మాట్లాడినట్టు కేటీఆర్ గారు మనకు అర్థమవుతుంది. 23వ తారీఖు కోదండరామ్ ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు, నిరుద్యోగుల కార్యక్రమం అని. దానికి నిరుద్యోగుల నుంచి, ప్రజా సంఘాల నుంచి మద్దతు వస్తుంది. రేపు ఆయన వచ్చి అడిగితే రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా ఈ కాజ్ కోసం ముందు నుంచి పోరాటం చేస్తున్నాం కాబట్టి మేము కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది నిరుద్యోగుల ఇంట్రెస్ట్ని కాపాడడానికి. ఖచ్చితంగా ఈడ మనం గమనించాల్సింది నేను ఆడికి వస్తాను. ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని వచ్చినాయి? మనం పెట్టిన 1,607 1600 టీఎస్ఐ పాస్ కింద ఇచ్చిన 1,607 కంపెనీలలో ఇప్పటికి 600 కంపెనీల అడ్రస్లు దొరకక వెతికే పనిలో వీళ్ళ ప్రభుత్వ విభాగాలు ఉన్నాయంటే మనం ఎంత పెద్ద ఇన్వెస్టర్స్ తీసుకొచ్చినామో మనకు అర్థమవుతుంది. అది ఇది అన్ని ఫ్యాక్ట్స్ ఇవన్నీ. అయితే నేననేది ప్రధానమైన డిఫరెన్స్. సారీ మీరు మాట్లాడుతూ నేను ఆబ్జెక్ట్ చేయొచ్చు. అసలు విషయం చెప్పనిస్తాను. కేసీఆర్ గారు నాడు ఉద్యమం చేస్తే విద్యార్థులు యువకులందరూ భవిష్యత్తు కోసం, ఉద్యోగాల కోసం రోడ్ల మీదకి రావాలి. ఇలా అదే నాడు జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి కోదండరామ్ వెనకాల ఇలా విద్యార్థులు వస్తే అది అరాచకము, కాల్పులు జరిపే ప్రక్రియ, రెచ్చగొట్టే ప్రక్రియ అయితే మరి నాడు కేసీఆర్ గారు చేసింది ఏంది ఇదే కదా. మీ తండ్రి గారు చేస్తే ఇది గొప్పది, ఓలే కోదండరాము ప్రతిపక్ష పార్టీలో చేస్తే వీటిని అవమానపరిచేటట్టు మమ్మల్ని ఏదో సంఘ విద్రోహ శక్తులుగా చూసేటట్టుగా మాట్లాడటము కేసీఆర్ గారికి తగదు. ఇది తస్మాత్గా నిరుద్యోగులందరూ జాగ్రత్తగా గమనిస్తారు. అంటే ఒక బలహీనమైనటువంటి ఆరోపణ. ప్రభుత్వం దగ్గర ఇది పెద్ద బలం ఉంటుంది. ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదా మరొకటి కావచ్చు, పోలీస్ బలగాలు కావచ్చు. పోలీస్ కాల్పులు జరిపితే ప్రభుత్వమే జరపాలి కదా. పోలీస్ కాల్పులు జరిపేదాకా చేస్తామంటే కాల్పులు జరుపుతామనా, లేకపోతే ఐ మీన్ భావోద్వేగానికి గురి చేస్తున్నారు. కాల్పులు జరిగేంత పరిస్థితి ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ఇవాళ కోదండరామ్ గారు లేకపోతే ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంలో మనందరికీ తెలుసు, వీ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ యాజిటేషన్ చేసుకోవచ్చును, చెప్పొచ్చును ప్రభుత్వానికి. ఒక్కో రూపంలో చెప్తారు. ఇలా విద్యార్థులు ర్యాలీగా ప్రశాంతంగానే జరుగుతుండొచ్చు కదా, మీకు అనుమానాలు ఎందుకు? దాన్ని మనం ముందే రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం అనేది మంత్రివర్గంలో ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి సరిపోదామని నా ఉద్దేశం. ఎందుకంటే పోలీస్ కాల్పులు మాటే కొద్దిగా అసంబద్ధంగా తీసుకుపోవాలనుకుంటున్నారు కొంతమంది. తీసుకుపోవడం ఏంటండి నాకు అర్థంగా. తీసుకుపోతారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? లేకపోతే వాళ్ళు వస్తే మేము చేస్తామనేటువంటి పద్ధతిలో మేము రెడీగా ఉన్నామని చెప్పడం అనుకోవాలన్నా దీన్ని? అంటే కొన్ని పరిమితులు ఉంటాయి. నేను చెప్తున్నాను అంటే మీరు శాసన వ్యవస్థలో ఉన్నారు కాబట్టి ఆ వ్యవస్థలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకు కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులు దాటి వారు మాట్లాడినప్పుడు ఏంటంటే వాటి విపరీతార్థాలకు పోతాయి.
బహుశా వారు చెప్పారు దేవప్రసాద్ గారు వేరు పత్రికల్లో వేరులా రాశారండి. ఒక పత్రిక దాన్ని ఒకలా తీసుకొని ఉండొచ్చు, దాన్నే నేను కాగ్నిజంగా తీసుకొని చెప్పట్లేదు. కానీ ఒక విషయం, ఒకవేళ వారు నిజంగానే దాన్ని అంత తీవ్రంగా క్యాజువల్గా కాకుండా తీవ్రంగా ఉంటే మాత్రం అది సరైనటువంటి కామెంట్ మాత్రం ఖచ్చితంగా కాదు. అటువంటివి మీ స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడితే ఇంకింత భయోందాలను ఇంకొంత రెచ్చగొయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కటి నిన్న కేటీఆర్ గారు అన్నది ఏంటంటే మేము కాల్పులు మేము జరుపుతామని కాదు, అంటే ఉన్నటువంటి విషయాల్ని అభూత కల్పనని ప్రచారం చేస్తూ రకరకాలుగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తుండ్రు. మా ప్రయత్నాలు కళ్ళకు కనబడతలేవని ఆయన స్టాటిస్టిక్స్తో సహా చెప్పిండు. ఇవాళ అనేక నియామకాలు జరుగుతున్నటువంటి నేపథ్యం, ఇక నియామకాలు జరగాల్సినటువంటి అవసరం ఉందని మేము కూడా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికి అయిపోయింది, మొత్తంగా లక్షలాది నియామకాలు అయిపోయినాయి, మేము అనుకున్న లక్ష్యాన్ని చేరిపోయినాం, ఇక ఉద్యోగులకు ఎవరికి ఇవ్వమని ప్రభుత్వం నుంచి వైపు నుంచి అటువంటి ప్రకటన లేదు. ఇవాళ డెఫినెట్గా మేము మాకున్నటువంటి కమిట్మెంట్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేసేటువంటి ప్రక్రియను ఇప్పటికే దాదాపుగా ప్రారంభించాం. 16,000 నియామకాలు పూర్తి చేసినాం. ఇంకా 22,000 నియామకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు రాబోతా ఉన్నాయి. కాబట్టి ఈ 2-2.5 ఏళ్లలో డెఫినెట్గా 107,000 ఉద్యోగాలు తర్వాత ఖాళీగా ఉన్నటువంటి వాటిని కూడా దశల వారీగా భర్తీ చేసేటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తున్నాం. రెండో వైపు దీనికి ఆల్టర్నేట్గా కూడా ఉపాధిని పెంచాలి. నూతన టీఎస్ఐ పాస్ ద్వారా మహేష్ గారు చెప్పినట్టు కంపెనీల అడ్రస్సులు దొరుకుతలేవంటే మళ్ళీ ఆ అడ్రస్సులు చూస్తానికి ఎవరు ఎత్తుకుతున్నారో ఆయనకు అసలు ఈ ప్రాంతం తెలుసా ఇది తెలుసా అనేది డౌట్ వస్తుంది. డెఫినెట్గా అంతే. మళ్ళీ మీకు వచ్చిన 1,600 కంపెనీల అడ్రస్ బయట పెట్టండి, చెప్పండి మీరు ఆల్రెడీ ఉత్పత్తి ప్రారంభించినటువంటి సంస్థ కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించినట్టుగా బయట పెట్టాలి. బయట పెట్టకపోతే మీ క్రెడిబిలిటీ ఇది తప్పు. ఇది ఇంత మొండి వాదన ప్రభుత్వ విభాగాలు చెప్తున్నా మహేష్ గారు ప్రతి అంశంలో పొలిటికల్ మైలేజ్ అక్కర్లేదు. కానీ మీరు చెప్పింది ఏమంటున్నానంటే నిజంగానే మీరు సాహిత్యకమైనటువంటి వాదనలు చేస్తే మాకేం అభ్యంతరం లేదు. కానీ కంపెనీలే దొంగయి, మీరు తెచ్చిన కంపెనీల అడ్రస్సులు లేవంటే అక్కడ మేము విభేదిస్తున్నాం. డెఫినెట్గా ప్రతి కంపెనీకి అడ్రస్ ఉంటుంది. ఒకవేళ అటువంటి వాటికి మేమైనా డబ్బులు ఇచ్చి దానికి ఏమైనా సబ్సిడీలు ఇచ్చి ఆ బినామీ కంపెనీల మీద ఏమైనా చేస్తే అప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి మీరు అనుమతులు ఇచ్చారు బాగానే ఉంది, కానీ అనుమతుల్లో ఎక్కువ శాతం ఎక్స్టెన్షన్సే, కొత్తగా వచ్చినటువంటి స్టార్టప్స్ ఎక్కువ లేవన్నమాట మాత్రం వాస్తవం. దాన్ని మీరు ఎక్స్టెన్షన్ వల్ల కూడా ఉపాధి పెరుగుతుంది, ఎక్స్టెన్షన్ వల్ల కూడా అదే కాదనట్లేదు, నేను తప్పనట్లేదే. కాకపోతే అనుకున్నంత మేర కొత్త వాటిని ఆకర్షించలేకపోయాము. సరే ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇవాళ మీరు కన్ఫైనింగ్ టు యువర్ సబ్జెక్ట్, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో రేపు పొద్దున్న ర్యాలీ జరిగింది అనుకోండి, మీరు చెప్పారు కదా స్టాటిస్టిక్స్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామని నిజంగానే ఆకాంక్షల మేరకు తెలంగాణలో ఉద్యమం చేసిన తర్వాత వచ్చినటువంటి ఆకాంక్షల మేరకు మనం సఫలమయ్యామా లేదా అనేది ఈ ర్యాలీ అన్న నిమిషం ఈ ర్యాలీ మీకు తెలియజెప్తుంది. దాన్ని అవకాశంగా తీసుకోండి. నిజంగా ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది, ఎంత మేరకు వాళ్ళలో బాధ ఉన్నది, ఆవేదన ఉన్నది తెలిసే అవకాశం మీకు ఉంది. దాన్ని మీరు కోదండరావు గారు లాంటి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా నిరుద్యోగుల ఆవేదన తెలియజెప్పేటువంటి కార్యక్రమంగా మీరు చూడండి, వాస్తవాలు అర్థమైంది. బాధ్యత ఉందని మేము చెప్తున్నాం. మా బాధ్యతను మర్చిపోతున్నాం. 107,000లో గిన్ని ఉద్యోగాలు భవిష్యత్తులో ఈ ఉద్యోగాలు సమాజంలో అశాంతి మీకు ఉద్యోగం ప్రజల్ని ఉద్దేశం. మహేష్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇది ఇవాళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.